ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా అంటే ట్యాక్సుల్లో మెన్షన్ చెయ్యకుండా తప్పించుకోవడానికి వెసులుబాటు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. దాని వలన ఇప్పుడు ఆగిపోయింది. వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వకుండా ఆ డబ్బులకు కూడా ట్యాక్స్ కట్టాలని ఉంటే ప్లస్ డిస్క్లోజ్ అన్నటువంటిది దానికి సంబంధించి ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీకి ప్రభుత్వంలో ఉన్న దానికి ఇచ్చాడు, వాడు ఒక తెలంగాణ వాడు అయి ఉంటాడు అనుకోండి కంపెనీ, అప్పుడు కాంగ్రెస్ ప్రెషర్ చేస్తుందిగా, ఏది నువ్వు అక్కడ ఇచ్చావు మాకెందుకు ఇవ్వలేదని. లేదు బీజేపీకి 100 కోట్లు ఇచ్చాడు అనుకోండి, వీడికి 10 కోట్లు ఇచ్చాడు అనుకోండి, ఆడికి 100 ఇచ్చావు నువ్వు 10 కోట్లు ఇస్తావు, అసలు నీ కంపెనీ ఇక్కడే నడుస్తుంటే నువ్వు వాడికి 100 ఇవ్వడం ఏంటని చెప్పి వీడు రేపు పొద్దున్న రచ్చ చేస్తాడు కదా, అక్కడ ఫ్రెండ్లీ బిజినెస్ పోతుంది. కరెక్టే, కానీ ఇటువంటి ఇలా విరాళాలు ఇవ్వడం క్విడ్ ప్రో కోకు దారి తీస్తుంది అని కూడా కోర్టు చేసిన వ్యాఖ్య. సహజంగా వాళ్ళు అనడంలో తప్పు లేదు. సమస్యల్లో ఏంటంటే అసలు రాజకీయ పార్టీకి విరాళం ఇవ్వడం అంటేనే క్విడ్ ప్రోకో. అదే క్విడ్ ప్రోకో లేకుండా ఎక్కడ ఉంటది? ఎందుకు ఇవ్వాలి విరాళం? రాజకీయ పార్టీకి ఒక వ్యాపారస్తుడు ఎందుకు విరాళం ఇస్తాడు? ప్రభుత్వంతో ప్రయోజనం పొందుతానికి. ఒక రకంగా లంచం ఇచ్చినట్టే, అంతే. చెప్పాలి చట్టబద్ధమైనటువంటి లంచం అది. అంతే. అదే అది లేకపోతే రాజకీయ పార్టీలు ఎట్లా నడవాలి? బేసిక్ గా వీళ్ళ ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉంది కదా విరాళపు సిస్టమ్. అమెరికాలో ఉన్నది ఎక్కడి నుంచి ఏమైనా నోట్లు ప్రింట్ చేయించుకుంటారే, ఎక్కడైనా ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు